మనం ఈరోజు ఈ వీడియోలో జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా పెన్షనర్స్ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని మన మొబైల్లోనే ఏ విధంగా సబ్మిట్ చేయాలో మనం చూద్దామని. దానికి గాను మనం ప్లేస్టోర్లో ముందుగా జీవన్ ప్రమాణ్ యాప్ ఫర్ లైఫ్ సర్టిఫికేట్ అని మనం సెర్చ్ చేసినట్టయితే జీవన్ ప్రమాణ్ యాప్ కనిపిస్తుంది. అలాగే దీని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆర్డి సర్వీసెస్ యొక్క యాప్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా జీవన్ ప్రమాణ్ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆర్డి ఫేస్ యాప్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్డి ఫేస్ యాప్ అని మనం ఇన్స్టాల్ చేసినట్టయితే మనకి ఆర్డి ఫేస్ యాప్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఈ రెండు యాప్లను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం జీవన్ ప్రమాణ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం డివైస్ రిజిస్ట్రేషన్ అండ్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ మనం చేసుకోవాలి. డివైస్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఆపరేటర్ యొక్క ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. దానికి గాను ఆపరేటర్ యొక్క ఆధార్ నెంబర్ని, మొబైల్ని, ఈమెయిల్ని ఇవ్వాలి. ఇక్కడ ఈ విధంగా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చి సబ్మిట్ కొట్టినట్టయితే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మనకి ఆపరేటర్ నేమ్ అడగటం జరుగుతుంది. ఆపరేటర్ నేమ్ని, పూర్తి నేమ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఆపరేటర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ అడుగుతుంది. మనకి ఆల్రెడీ ఫేస్ యాప్ ఉంది కనుక మనకి ఈ విధంగా ఫేస్ యొక్క డీటెయిల్స్ మనకు అడుగుతుంది. చేసిన తర్వాత ఆపరేటర్ యొక్క ఫేస్ మనకి డిటెక్ట్ అవుతుంది. ఆపరేటర్ అథెంటిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి మనకి నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనకి పెన్షనర్ యొక్క ఐడెంటిఫికేషన్ మనకి ఇక్కడ అడగటం జరుగుతుంది. పెన్షనర్ యొక్క ఐడెంటిఫికేషన్ ముందుగా పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ఐడి మాత్రం మ్యాండేటరీ ఏమీ కాదు. ఈ విధంగా పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే పెన్షనర్ యొక్క పేరు, వారి యొక్క పీపీఓ నెంబర్, అలాగే ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ సంబంధించి చేసిన వాళ్ళు వస్తుంది, అలాగే శాంక్షనింగ్ అథారిటీ, అలాగే ఏ ట్రెజరీ నుంచి పెన్షన్ డ్రా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పెన్షన్ అకౌంట్కి ఏ అకౌంట్ నెంబర్ ఇచ్చారో కూడా అది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత కింద ఇచ్చినటువంటి 2 చెక్ బాక్సులు మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అందులో ఆర్ యు రీఎంప్లాయిడ్ అంటే ఎవరైనా కూడా పెన్షన్ తీసుకుంటూ కూడా రిటైర్ అయిన తర్వాత ఎవరైనా రీఎంప్లాయ్మెంట్ పొందున్నట్టయితే వారు రీఎంప్లాయ్ అయితే కనుక ఎస్ అని పెట్టాలి, లేదు అంటే నో పెట్టాలి. ఎందుచేతంటే వారికి డిఏలో ఒక ఎంప్లాయ్మెంట్ నుంచి మాత్రమే డిఏ ఇవ్వటం జరుగుతుంది. అందుచేత వాళ్ళు రీఎంప్లాయ్ అయితే కనుక అక్కడ పెట్టకూడదు. అదే ఫ్యామిలీ పెన్షనర్ అయితే కనుక రీఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ ఆప్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేయాలి. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. అలాగే ఆర్ యు రీమ్యారీడ్, ఎవరైనా ఫ్యామిలీ పెన్షనర్ కనుక రీమ్యారీడ్ అయితే కనుక అదేవిధంగా పెన్షన్ కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. అందుచేత రీమ్యారీడ్ అయితే కనుక ఎస్ అయితే కనుక ఎస్ పెట్టి సబ్మిట్ చేయాలి. లేదు, ఏది కరెక్ట్ అయితే అది అక్కడ మీరు చేయండి. ఆ విధంగా మనం చెక్ బాక్స్లో టిక్ పెట్టి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రివ్యూ ఆఫ్ ది డేటా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దాని కింద 2 చెక్ బాక్సులు మళ్ళీ కనిపిస్తాయి మనకి. ఐ సర్టిఫై దట్ ది అబౌట్ డిక్లరేషన్ ఆర్ ట్రూ అండ్ యాక్యురేట్. అదేవిధంగా ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ దట్ ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ విల్ జస్టిఫై ఏ డినైల్ ఆఫ్ పెన్షన్ అండ్ షాల్ బి లయబుల్ ఫర్ డిసిప్లినరీ యాక్షన్ అగైనెస్ట్ మీ. ఈ రెండింటిపైన కూడా మనం టిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ పై చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కింద మీ యొక్క పీపీఓ నెంబర్ కనిపిస్తుంది. అదే విధంగా ఐ ది కార్డ్ హోల్డర్ ఆఫ్ ఆధార్ అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మనకి అక్కడ టిక్ బాక్స్ లో కూడా చేసి స్కాన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా స్కాన్ పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా స్కాన్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పేసి జీవన్ ప్రమాణ్ ఐడి ఒకటి వస్తుంది. ఈ ఐడి ద్వారా మీరు జీవన్ ప్రమాణ్ యొక్క సర్టిఫికేట్ ని జీవన్ ప్రమాణ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ తీసుకున్న తర్వాత క్లోజ్ పై క్లిక్ చేసినట్టయితే యూ హ్యావ్ సబ్మిటెడ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ ది ఫాలోయింగ్ పీపీ అని వస్తుంది. దాని తర్వాత ఎస్ అని క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే ఈ విధంగా పెన్షన్ యొక్క లైఫ్ సర్టిఫికేట్ మనం పూర్తి చేయొచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.